ముందే చెప్పాను 4000 ఎకరాల ఆయకట్టు మడకసిర బ్రాంచ్ కెనాలపై గొల్లపల్లి వద్ద నిర్మించబడిన జలాశయం 1.61 టీఎంసీలు. దీని ప్రత్యేకత కియా మోటార్స్ కంపెనీ రావడం. నన్ను ఒకటి అడిగారు ఆ రోజు. ఎంతోమంది పోటీ పడ్డారు. గుజరాత్ పోటీ పడింది, అన్ని గవర్నమెంట్లు పోటీ పడ్డారు, తమిళనాడు పోటీ పడ్డారు. కానీ నేను ఒకటే చెప్పాను, నేను సుపరిపాలన ద్వారా మీకు ఏ ఇబ్బంది రాదని ఒక హామీ ఇచ్చా. దానిపైన రావడానికి సుముఖం చూపించి మీకు నీళ్లు ఎక్కడున్నాయంటే నేను ఒకటే చెప్పా, 6 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు చూపిస్తే అప్పుడే రమ్మంటే 6 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వార్ ఫుటింగ్లు అనిపించాం. ఈరోజు జిల్లా ముఖ చిత్రమే మారే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి దీనివల్ల ఎంత లాభాలు వచ్చాయో మనమే అనలైజ్ చేసుకోవచ్చు. గుంతకల్ బ్రాంచ్ కెనాల్ 15,000 ఎకరాలు టీహెచ్పి హెచ్ఎల్సి నుంచి ఉరవకొండ నింబగల్లు సమీపంలో గుంతకల్ దిశగా 59.5 కిలోమీటర్ల పొడవు, 238 కోట్లు, 2 ప్యాకేజీలు, 117 కోట్లు ఖర్చు పెట్టాం. ఫేజ్ 2 ఆధునీకరణ కోసం ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా పని జరగకుండా ఇవన్నీ శిథిలావస్థలు పడిపోయి లీకేజెస్ అవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం. అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ జిల్లాలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితిలో లేరు. నెక్స్ట్ ఈరోజు మొత్తం చూస్తే హంద్రినేవా సుజల స్రవంతి ప్రాజెక్టు పైన 3,45,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. 4,182 కోట్ల రూపాయలు 14-19లో ఖర్చు పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 515 కోట్లు. ఈరోజు మొత్తం చూస్తే కాలువలు కూడా చేయలేని పరిస్థితి. ఆ రోజు 1030 కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రధాన కాలువ విస్తరణ కోసం 50% పూర్తి చేశారు. నాకు బాగా జ్ఞాపకం. హంద్రినేవా వచ్చే నీళ్లు చాలవు, కెపాసిటీ పెంచాలి, జీడిపల్లి వరకు వెడల్పు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పూర్తిగా శాంక్షన్ చేస్తే ఈరోజు మేము ఇంకా చేస్తామని మాట్లాడాడు. మీరు పెట్టేదేంటి, దాన్ని డబుల్ చేస్తారని కొండ 4 మందేస్తే ఉండే 4 పోయినట్టు అసలు ప్రాజెక్టులే పూర్తి చేయలేని పరిస్థితికి వచ్చాడు. ఇది జరిగినటువంటి మీరు చూస్తే ప్రధాన కాలువ సామర్థ్యం 2 దశల్లో 10,000 క్యూసెక్లు చేస్తా అన్నాడు. నేను 3,900కు పెడితే ఈయన 10,000 మాట్లాడి 6,182 కోట్లు జీవో కూడా ఇష్యూ చేసి ఒక్క పైసా ఖర్చు పెట్టాల, ఒక్క టెండర్ పిలవాల. ఇంకా 3 నెలల్లో ఎక్స్పైరీ డేట్ వచ్చింది. మళ్ళా సచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇది వీళ్ళు చేసిన మోసం, దగ. ఇది కాకుండా జీడిపల్లి టు భైరవాని తిప్ప లిఫ్ట్, దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. ఇక్కడే కాలువ శ్రీనివాసులు ఉన్నాడు. నేను 2014లో సీఎం అయినప్పుడు చూస్తే రాయదుర్గ్లో కొన్ని ప్రాంతాలు ఎడారిగా మారిపోయే సిమ్టమ్స్ వచ్చాయి. అది కానీ ఫాస్ట్గా ఇదైతే జిల్లా మొత్తం ఎడారిగా మారిపోతుందనే ఉద్దేశంతో దానికి ఒక 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా ఎడారిగా మారకుండా ఉండాలంటే ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ తయారు చేసి దాన్ని కూడా అమలు చేశాం. అప్పుడే నేను ఆలోచించాను భైరవాని తిప్ప లిఫ్ట్ రావాలని. 22,323 ఎకరాలు, 114 చెరువులకు నీరు, 987 కోట్ల రూపాయలు, 18 కిలోమీటర్ల కాలువ కూడా పూర్తి చేశాం. ఈరోజు 4 సంవత్సరాలైంది, ఒక్క అడుగు ముందుకేలా. ఆ రోజు ఇచ్చిన హామీ వేగంగా పూర్తి చేస్తాం. రాయదుర్గం రైతు దినోత్సవంలో 60 రోజుల్లో భూసేకరణ పూర్తి చేస్తామని హామీ, కళ్యాణదుర్గ రైతు దినోత్సవంలో 208 కోట్ల రూపాయలు తక్షణ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నేటికి ఒక్క పైసా విడుదల కాలేదు. ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. జీడిపల్లి పేరూరు
ఆయకట్టు 25,000 ఎకరాలు, ప్రాజెక్టు విలువ 804 కోట్లు. ప్రాజెక్టులో భాగం సోమరవాండ్లపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పుట్టకర్మ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కాలువ 37 కిలోమీటర్లు 40 కోట్ల రూపాయలు. దీనికి వీళ్ళు వస్తానే భూసేకరణ 260 కోట్ల రూపాయలు రద్దు చేశారు. పుట్టుకర్మ రిజర్వాయర్ రద్దు చేశారు. కొత్తగా ముట్టాల తోపుతుర్తి ప్రతిపాదన పెట్టారు. అది కూడా ఎక్కడా జరగడం లేదు. ఆ రోజు పరిటాల సునీత ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్ట్ రావాలని నేను కూడా పేరూరు ప్రాజెక్టుకి వెళ్ళిన తర్వాత ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ ఇది, నీళ్లు లేకుండా ఉన్నాయి, ఇది ఇవ్వాలనే ఉద్దేశం తీస్తే దాన్ని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకో పక్క ఇది అనంతపురం జిల్లాకు నేను ఆలోచించింది